ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పేరట మరి ఒకసారి ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ నా శుభాభి నిండు వందనములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో తెలియజేస్తూ ఉన్నాను. చాలా కాలం తర్వాత మరలా ఇలా ఈ పవిత్రమైనటువంటి ఈ స్థలములో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు అడుగుపెట్టి సంచరించిన ప్రదేశానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతకంటే ఇంకా ఎక్కువ సంతోషం కలిగించేటువంటి విషయం ఏంటంటే ఆయన సమాధి వద్దకు వచ్చామండి. ఆయన సమాధి వద్దకు వచ్చాము. ఈరోజు ఖాళీగా ఉంది, నేను ఒక్కడనే వచ్చాను. అందుచేత ఆయన సమాధి వద్దకు వచ్చి ఈ సమాధిని చూసేటువంటి గొప్ప భాగ్యము ఈ దీనునైనటువంటి నాకు దొరికినందుకు, ఈ పాపినైనటువంటి నాకు దొరికినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ, మీరు కూడా నా సంతోషంలో పాలుపంపులు పంచుకుంటారని మీకు నేను చెప్తూ ఉన్నాను. ఇదిగోనండి, అందరూ వెళ్తూ ఉన్నారు. ఇదే సమాధిలో మన యేసుక్రీస్తు వారిని పెట్టారు. ఇదే రాయి. అంటే ఇది అప్పటి నుంచి ఇలా చిన్నగా ఉండిపోయింది, జ్ఞాపకార్థంగా అలా ఉంచారు. ఇక్కడ ఒక గైడ్ ఉన్నారు, మీకు విషయాలు తెలియజేస్తారు. ఇక్కడ ఇదిగోనండి, ఇదే సమాధి. ఆయన్ని పరుండబెట్టినటువంటి స్థలం ఇదేనండి. యేసయ్య నీకు వందనాలు ప్రభు. ఇదేనండి. అయ్యా, చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని రాయి దొరబడెను. అందువేసిన ముద్ర కావలి ఉంచెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం పాడిదము. గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. So this video. హాయ్. మరి ఒకసారి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఒక సిస్టర్ పిలుపుని సహోదరి ఆవిడని వీడియో తీయమంటే ఆవిడ తీస్తుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తూ ఉన్నాను, మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. సమాధాన్ని ఆయన ఇదే సమాధిలో ఆయన పరుండబెట్టారు.
Okay, God bless you, Bo. Welcome.